ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. త్రిబుల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ సుమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి సుమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాసుల వారికి ఏ సంఖ్యలు కలిసి వస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఏ దేవతల్ని పూజించాలి, ఎటువంటి దేవతాస్తుతులు పఠించాలి అనేటువంటి అంశాలతో పాటు ముఖ్యంగా 12 రాసుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో తెలుసుకుందాం. శ్రీరస్తు అంశంలో మహాలక్ష్మి అనుగ్రహ కటాక్ష ప్రాప్తికి, ధనాభివృద్ధికి ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలి అనేటువంటి విషయాలతో పాటు మంత్రపాలన శీర్షికలో ఈరోజు 12 రాసుల వారు ఎటువంటి మంత్రాన్ని పఠించడం ద్వారా శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయో కూడా పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ మన్మథనామ సంవత్సరం ఆశ్వీజ మాసం దక్షిణాయనం శరద్ ఋతువు. ఈరోజు ఆశ్వీజ శుద్ధ చతుర్దశి. సామాన్య కార్యక్రమాలకి పనికి వస్తుంది. అలాగే ఉద్యోగ సంబంధిత ప్రయత్నాలకు కూడా శ్రేయస్కరమైనటువంటి రోజు. వారం హిందువారం లేదా సోమవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, ఈశ్వరాభిషేకం, తెల్లటి వస్త్రదానం, అన్నదానం సోముడు ద్వారా అంటే చంద్రుడి ద్వారా ఏర్పడేటువంటి ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. చంద్రుడు మనఃకారకుడు కాబట్టి జాతకరీత్యా చంద్రుడి యొక్క స్థితి బాగోలేనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి వారు, అలాగే గోచారీత్యా కూడా చంద్రుడి యొక్క స్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు ఈ ప్రక్రియ బాగా ఉపయోగపడుతుంది. ఇక ఈరోజు నక్షత్రం రేవతి నక్షత్రం. ఈ రేవతి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 4వ పాదంలో పుట్టినట్లయితే శాంతి తప్పనిసరి. అలాగే రేవతి నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి బుధ మహాదశతో ప్రారంభమవుతుంది. ప్రస్తుతం బుధుడు యొక్క స్థితి కన్యాక్షేత్ర స్థితి, స్వక్షేత్ర స్థితి కాబట్టి ఇది చక్కటి యోగాన్ని అనుకూల లగ్నాల్లో ఆధిపత్యత హసువుడైనప్పుడు కలిగించడంలో సమర్థత కలిగినటువంటి గ్రహం. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలించినట్లయితే కేతు యొక్క స్థితి, చంద్రుడు యొక్క స్థితి మీనక్షేత్రంలో, బుధుడు యొక్క రాహు యొక్క స్థితి కన్యాక్షేత్రంలో వీరికి పరస్పర వీక్షణ ఉంది. అలాగే శని యొక్క స్థితి వృశ్చిక క్షేత్రంలో, రవి యొక్క స్థితి తులాక్షేత్రంలో, గురు కుజ శుక్రుడు యొక్క స్థితి సింహక్షేత్రంలో ఈరోజు ఉన్నటువంటి గ్రహస్థితి. ఇక ఈరోజు 12 రాసుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆందోళనకర పరిస్థితులు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వాహన విషయాల్లో అనుకూలత పెరుగుతుంది. నూతన కార్యక్రమాల విషయంలో ఏర్పడినటువంటి విఘ్నాల్ని సవరించుకునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి. ఆరోగ్య విషయంలో చిరు సమస్యలు కొనసాగుతాయి. వాణిజ్యపరమైనటువంటి అంశాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. విద్యాపరమైనటువంటి చిక్కుల నుంచి బయటికి రావడం చేసేటువంటి ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. ఆరోగ్య విషయంలో ఖర్చులు పెరుగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి తెల్లటి పుష్పాలతో భక్తి శ్రద్ధలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు స్వామికి సమర్పించడం ద్వారా చంద్రకేతుల ద్వారా ఏర్పడేటువంటి ఆందోళనకర పరిస్థితులు తగ్గుతాయి. వాహన కొనుగోళ్లు వంటివి ఈ రోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆధ్యాత్మిక కార్యక్రమాల ద్వారా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఆకస్మిక లాభాలను గడించేటువంటి అవకాశాలు దగ్గరవుతాయి. వ్యాపారపరమైనటువంటి యుక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ కొనసాగించగలుగుతారు. విద్యాపరమైనటువంటి విషయాల్లో మొదట ప్రతికూలత, తర్వాత అనుకూలత కొనసాగుతాయి. వాహన విషయాలు చిరు జాగ్రత్తలు పాటించాలి. ఆరోగ్య విషయంలో కూడా ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలని కలిగిస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈ రోజు ఈ రాశి వారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా శత్రువులపై విజయాలు సాధించగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే దూర ప్రయాణాలు తద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. ఆరోగ్య విషయంలో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు కనుమరుగవుతాయి. చేపట్టేటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. నూతన కార్యక్రమాలను గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలు తద్వారా సంతృప్తికర సంఘటనలు చోటు చేసుకుంటాయి. విద్యాపరమైనటువంటి చిక్కుల నుంచి బయటికి రాగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాలని కలిగిస్తుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశి వారు ఆంజనేయ స్వామిని దర్శించి ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు, తమలపాకులతో కూడినటువంటి పూజలు భక్తి శ్రద్ధలతో స్వామికి సమర్పించడం ద్వారా మనోధైర్యం పెరుగుతుంది. తద్వారా కార్యసిద్ధి ఏర్పడుతుంది. దూర ప్రయాణాలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే వ్యాపార వ్యవహారాల్లో నిర్ణయాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్యపరమైనటువంటి చిక్కులు ఆకస్మికంగా ప్రారంభమవుతాయి.
ప్రతి పనిని పదే పదే చేయవలసినటువంటి ఆవశ్యకత ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు మాత్రం దక్కుతాయి. సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ఆగిపోయినటువంటి పనులను తిరిగి ప్రారంభించగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ ఆలస్యంగా ప్రారంభించగలుగుతారు. గృహ విషయాల్లో ఆశించినటువంటి ప్రయోజనాల్ని విఘ్నాలతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా సాధించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. సాహస నిర్ణయాలు పనికిరావు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి శ్రీ సూక్త విధానంతో తెల్లటి పుష్పాలతో పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. వేగవంతమైన అనుకూల మార్పులు ఆర్థికంగా దగ్గరవుతాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. వ్యాపార లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈ రోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. ప్రయాణాల విషయంలో కూడా ఆందోళనకర పరిస్థితులు మానసికంగా వేధిస్తాయి. శత్రు భీతి పెరుగుతుంది. అయినప్పటికీ నెగ్గుకు రాగలుగుతారు. రాజకీయ లబ్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విఘ్నాలు ఉన్నప్పటికీ అంతిమ విజయాలు సాధించగలుగుతారు. విద్యాపరమైనటువంటి చిక్కుల నుంచి బయటికి రాగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకునేటువంటి మార్గాల్ని అన్వేషించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో క్రమశిక్షణ లోపిస్తుంది. అయోమయ పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాన్ని కలిగిస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు, బిల్వపత్రితో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా అష్టమ చంద్రకేతువుల ద్వారా ఏర్పడేటువంటి ఆకస్మిక ప్రమాదాలు దూరమవుతాయి. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఆశాజనకమైనటువంటి వాతావరణాన్ని కలిగిస్తాయి. ఈ రోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. కోర్టు సంబంధిత వ్యవహారాల్లో ఊరట లభిస్తుంది. నూతన కార్యక్రమాలను వ్యాపారపరంగా ప్రారంభించగలుగుతారు. ఆకస్మిక అనుకూల మార్పులు ఆర్థికంగా దగ్గరవుతాయి. ఆనందకర వాతావరణం గృహరీత్యా కొనసాగుతుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. శత్రుభీతి పోతుంది. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించగలుగుతారు. విద్యాపరమైనటువంటి విజయాలు కొనసాగుతాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 6. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది. అనుకూల దైవం మహాగణపతి. ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో తెల్లటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు, గణపతి ఉపనిషత్తు పఠించడం ద్వారా ఆకస్మిక విఘ్నాలు దూరం అవుతాయి. ఆకస్మిక విజయాలు దగ్గరవుతాయి. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలం. ఈ రోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే విద్యా వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. మానసిక ధైర్యం పెరుగుతుంది. ఆరోగ్య విషయాలు చిరు సమస్యలు ఉన్నప్పటికీ నెట్టుకు రాగలుగుతారు. వ్యయాన్ని నియంత్రించగలుగుతారు. ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు. లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపారరీత్యా కొనసాగుతుంది. శుభవార్తలు వింటారు. గృహ విషయాల్లో అనుకూల వాతావరణం ప్రాధాన్యతను పెంచుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది. ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశివారు దక్షిణామూర్తిని దర్శించి తెల్లటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా శనగల్ని దానంగా చేపట్టడం ద్వారా వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో పొరపాట్లు దూరమవుతాయి. మంచి ఆలోచనలు తద్వారా విజయాలు దగ్గరవుతాయి. విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే వాహనాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. ప్రయాణాల విషయంలో కూడా నూతన కార్యక్రమాల్ని వేగవంతంగా ప్రారంభించలేకపోతారు. ఆర్థిక చిరాకులు ఉన్నప్పటికీ క్రమక్రమంగా నెట్టుకు రాగలుగుతారు. గృహ విషయాల్లో మాత్రం అనుకూల వాతావరణం ఉంటుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టగలుగుతారు. వ్యాపార ప్రతిబంధకాల్ని ధైర్యంతో ఎదుర్కొన్నప్పటికీ విజయాలు ఆలస్యంగా లభిస్తాయి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది. ప్రతికూల పరిస్థితుల్ని ఎదుర్కొనేటువంటి శక్తి సామర్థ్యాల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం మహాకాళి. ఈ రోజు ఈ రాశి వారు మహాకాళి అమ్మవారిని దర్శించి కుంకుమాది అర్చనాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా జన్మశని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత దూరం అవుతుంది. ప్రమాదాలు దూరమవుతాయి. గృహ సంబంధిత కార్యక్రమాలు ఈ రోజు మీకు సంతృప్తిని కలిగిస్తాయి. ఈ రోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే దూర ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. వృత్తిలో అభివృద్ధి గోచరిస్తుంది. ఆకస్మిక మార్పులు గృహరీత్యా ఆనందాన్ని కలిగిస్తాయి. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాల్ని సత్వరమే
సాధించగలుగుతారు. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం పెరుగుతుంది. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలను పొందగలుగుతారు. అభివృద్ధికి చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి. విజయాలు ఆలస్యమైన దగ్గరవుతాయి. గృహ విషయాలు అనుకూలం, ప్రయాణాలు సానుకూలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. పసుపు వర్ణం త్వరితగతిన శుభాన్ని కలిగిస్తుంది, శుభవార్తను తెచ్చిపెడుతుంది. అనుకూల దైవం ఆంజనేయ స్వామి. ఈ రోజు ఈ రాశివారు ఆంజనేయ స్వామిని దర్శించి తమలపాకులతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఆనందకర వాతావరణం దగ్గరవుతుంది. విఘ్నాలు దూరం అవుతాయి, కార్యసిద్ధి ఏర్పడుతుంది. దూర ప్రయాణాలు, తద్వారా ప్రయోజనాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే కార్యక్రమ నిర్వహణలో ధైర్యాన్ని ప్రదర్శించగలుగుతారు. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు వహించాలి. స్థిరాస్తి విషయాల్లో విభేదాలు ప్రబలమవుతాయి. ఆసక్తికరమైనటువంటి అంశాలు వ్యాపారపరంగా కొనసాగుతాయి. నూతన కార్యక్రమాలను ఉద్యోగపరంగా ప్రారంభించగలుగుతారు. వాణిజ్యపరమైనటువంటి వ్యవహారాల్లో చిరు సమస్యలు తలెత్తుతాయి. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఆనందకర వాతావరణం కూడా కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 2. తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం దక్షిణామూర్తి. ఈ రోజు ఈ రాశి వారు దక్షిణామూర్తిని దర్శించి ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు స్వామికి సమర్పించడం ద్వారా యుక్తితో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా ప్రమాదాలు దూరమవుతాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు ఈరోజు మీకు ఉపకరిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. స్త్రీలు శుభవార్తలు వింటారు. శుభ ప్రయత్నాల్లో ఆనందకర వాతావరణం కొనసాగుతుంది. గృహరీత్యా ఆశించినటువంటి ప్రయోజనాలు దక్కుతాయి. ప్రాముఖ్యతతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ, తద్వారా ప్రాధాన్యత సంపాదించుకోగలుగుతారు. ఆర్థిక విషయాలు యోగిస్తాయి. నూతన కార్యక్రమాలను వృత్తిపరంగా ప్రారంభించగలుగుతారు. ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంతత కొనసాగుతుంది. కుటుంబ సఖ్యత పెరుగుతుంది. ఆరోగ్యం పదిలం. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ఆహ్లాద పరిస్థితుల్ని కలిగిస్తుంది. అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈ రోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి శ్రీ సూక్త విధానంతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో వేగవంతమైన అనుకూల మార్పులు దగ్గరవుతాయి. ఆనందాన్ని కలిగిస్తాయి. నూతన వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నూతన కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేసినప్పటికీ అసంతృప్తి సంఘటనలు కూడా వెన్నంటి ఉంటాయి. అనిశ్చిత వ్యవహారాలు ఆర్థికంగా చోటు చేసుకుంటాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించలేకపోతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో క్రమశిక్షణ తప్పనిసరి. గృహ విషయాల్లో ఆనందకర సంఘటనలు మాత్రం కొనసాగుతాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 9. ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి ఎర్రటి పుష్పాలతో కూడినటువంటి పూజాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా అనిశ్చిత పరిస్థితులు దూరమవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. రుణ ప్రయత్నాలు ఈ రోజు మీకు అనుకూలం. శ్రీరస్తు శుభమస్తు. ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు సాధించడానికి శ్రీ మహాలక్ష్మి యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఎటువంటి ప్రక్రియలు చేపట్టాలో శ్రీరస్తు అంశంలో పరిశీలిద్దాం. గురువారం పగలు ఆవుకు 3 రొట్టెలు బెల్లం తినిపించాలి. బెల్లం రొట్టె లోపల ఉండవచ్చు. ఉద్యోగంలో కానీ, కార్యాలయాల్లో కానీ, వ్యాపారాల్లో కానీ ఈ ప్రక్రియ బాగా ఉపకరిస్తుంది. ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంది. మానసిక ప్రశాంతతకి చేపట్టేటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించడానికి ఈ రోజు 12 రాశుల వారు ఓం చంద్రశేఖరాయ నమః అనేటువంటి మంత్రాన్ని వీలైనటువంటి సార్లు స్మరించడం ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు దగ్గరవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఈటీవీ ప్రేక్షకుల నమస్కారం. ట్రిపుల్-ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభనక్షత్రం అంశానికి స్వాగతం. చతుర్దశి సోమవారం, రేవతి నక్షత్రం. అలాగే యోగం హర్షణ యోగము, గరజీకరణం, తిథివార నక్షత్ర యోగకరణాల్లో 4 అంశాలు అనుకూలంగా ఉన్నాయి. రేవతి నక్షత్రము, సోమవారము, చతుర్దశి ఈశ్వరారాధన చేసి బయలుదేరితే అన్ని విధాల శుభప్రదంగా ఉంటుంది. ప్రయాణాలు కలిసి వస్తాయి. ఎవరితో మాట్లాడినా అనుకూల ఫలితం వస్తుంది. మన ప్రయత్నాలన్నీ ముందుకు సాగుతాయి. చంద్రభగవానుడికి సంబంధించినటువంటి అంశాలు 2 ఉన్నాయి ఇక్కడ. వారం సోమవారం
తిథి చతుర్దశి, శుద్ధ చతుర్దశి, పూర్ణిమకి సంకేతంగా భాసిల్లేటటువంటి తిథి, ఇంచుమించు చంద్రకళలు పరిపూర్ణంగా వృద్ధి చెందుతున్నటువంటి తిథి కాబట్టి అన్ని విధాల శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. తిథి వార నక్షత్రాలు 3 బాగున్నాయి కాబట్టి ఏ పని ప్రారంభించినా విజయవంతమవుతుంది, విజయప్రదంగా ఉంటుంది, జయకేతనం ఎగురవేస్తారు. రేపటి శుభ నక్షత్రాన్ని పరిశీలన చేసినట్లయితే ఆశ్వేజ శుద్ధ పూర్ణిమ మంగళవారం, అశ్విని నక్షత్రం, ఈ 3 శుభప్రదంగా ఉన్నాయి. పూర్ణిమ, మంగళవారం, అశ్విని నక్షత్రం ఈ శక్తి దేవతకి సంబంధించినటువంటి మాసం కాబట్టి శక్తి ఆరాధన, శక్తిని పెంపొందించుకునేటటువంటి మాసంగా భాసిల్లుతున్నటువంటి సందర్భంలో అశ్విని దేవతలకు ఇష్టమైనటువంటి నక్షత్రం అశ్విని నక్షత్రం, పరిపూర్ణమైనటువంటి ఫలితాన్ని ఇచ్చేటటువంటి పూర్ణిమ తిథి మంగళవారం. శరన్నవరాత్రములు మంగళవారం నాడు ప్రారంభమైంది, మంగళవారం నాడు మాసం ప్రారంభమైంది, మాస మధ్యం కూడా మంగళవారమే వచ్చింది. ఇది దేవతా ఆరాధనకి సంబంధించినటువంటి కాలం. సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేసుకోవడానికి, అలాగే దేవాలయాలకు వెళ్ళి అభిషేకాలు చేసుకోవడానికి అనుకూలమైనటువంటి శుభదినము. నక్షత్రం అశ్విని నక్షత్రం. అశ్విని దేవతల అనుగ్రహం వల్ల ఆరోగ్యప్రదమైనటువంటి ఫలితాన్ని మనం పొందవచ్చు. భూ సంబంధమైన, ఆరోగ్య సంబంధమైన, అలాగే వ్యాపార సంబంధమైన, ధన సంబంధమైన ఏ పని ప్రారంభించినా శుభ ఫలితాన్ని ప్రసాదిస్తుంది. త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం. ఈ శీర్షికన ఆశ్వీజ మాసంలో వచ్చే పౌర్ణమి సందర్భంగా లక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి కోజాగరి వ్రతాన్ని ఎటువంటి ప్రత్యేకమైన విధి విధానాలతో ఆచరించాలో, చతుర్దశి సోమవారం కలిసి వచ్చిన రోజు ఈశ్వర ఆరాధన ద్వారా కార్యసిద్ధిని ఎలా పొందవచ్చో పరిశీలిద్దాం. ఈరోజు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందటానికి గృహంలో మహిళామణులు కోజాగరి వ్రతాన్ని ఆచరించాలి. కోజాగర్ అంటే మేలుకొని ఉన్నది ఎవరు అని అర్థం. ఈరోజు మహాలక్ష్మీదేవిని ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించి రాత్రి సమయంలో జాగరణ చేస్తూ లక్ష్మీదేవి నామాన్ని జపించుకున్నట్లయితే మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. గృహంలో మహిళామణులు ఈరోజు బియ్యపు పిండిలో నీళ్లు కలిపి తడిసిన బియ్యపు పిండితో మీ గృహం ముఖద్వారం మీద, గోడల మీద శంఖం గుర్తు, లక్ష్మీదేవి పాదాల గుర్తులను వేయాలి. ఆ తర్వాత లక్ష్మీదేవిని పద్మాలతో పూజిస్తూ లక్ష్మీదేవికి సంబంధించిన 108 నామాలను జపించాలి. లక్ష్మీదేవికి కొబ్బరి నీళ్లు నివేదించాలి. రాత్రి సమయంలో చంద్రుడు కనిపించిన తర్వాత లక్ష్మీదేవిని పద్మాలతో లేదా తెల్లటి పుష్పాలతో పూజిస్తూ క్షీరాన్నాన్ని నివేదించాలి. లక్ష్మీదేవికి నివేదించిన క్షీరాన్నాన్ని వెన్నెలలో కొద్దిసేపు ఉంచి ఆ తర్వాత చంద్రకిరణాలు పడిన తర్వాత ప్రసాదంగా స్వీకరించాలి. ఈ విధంగా లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీదేవి నామాన్ని రాత్రి సమయంలో వీలైనన్ని సార్లు జాగరణ చేస్తూ జపం చేసుకున్నట్లయితే మహాలక్ష్మీదేవి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. సాయంత్రం సమయంలో లక్ష్మీదేవిని పూజించేటప్పుడు లక్ష్మీదేవి పూజలో గవ్వలను ఉంచి పూజించినట్లయితే ఉత్తమమైన ఫలితాలు కలుగుతాయి. రాత్రి సమయంలో లక్ష్మీదేవి నామాన్ని జపం చేసుకుంటున్న తరుణంలో కూడా గవ్వల శబ్దం చేసినట్లయితే ఈరోజు మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అదేవిధంగా ఈరోజు సోమవారం చతుర్దశి తిథి కలిసి వచ్చిన సందర్భంగా కార్యసిద్ధి కోసం ప్రత్యేకమైన విధి విధానాలతో శివారాధన చేయాలి. ఈరోజు ఆవు నెయ్యితో పరమేశ్వరుడి ముందు దీపాన్ని వెలిగించి ఆవు నెయ్యి కొద్దిగా గుగ్గిలంలో వేసి ధూపం వేయాలి. ఇలా చేస్తే శివానుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు. అలాగే ఎవరైనా సరే ఈరోజు పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం సులభంగా పొందటానికి ఈశ్వర ఆలయానికి వెళ్ళి పరమేశ్వరుడికి అభిషేకం జరుగుతున్న సమయంలో ఆలయ ప్రాంగణంలో 2 ఒత్తులు వేసి ఆవు నెయ్యి పోసి దీపం వెలిగించినట్లయితే పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది సకల కార్యాలలో జయాన్ని సిద్ధింపజేసుకోవచ్చు. అలాగే ఈరోజు రాహుకాలంలో ఈశ్వర ఆలయానికి వెళ్ళి ఈశ్వర ఆలయ ప్రాంగణంలో ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించినట్లయితే నవగ్రహ దోషాలను నివారింపజేసుకొని చక్కటి శుభ ఫలితాలను పొందవచ్చు. అదేవిధంగా ఎవరైనా సరే ఈరోజు వ్యాపారంలో నష్టాలు ఎక్కువగా వస్తూ ఉన్నట్లయితే వ్యాపారంలో చక్కటి అభివృద్ధిని పొందటానికి పరమేశ్వరుడిని తుమ్మిపూలతో పూజించి స్వామికి చిమ్మిలి నివేదించి దాన్ని ప్రసాదంగా స్వీకరించి ఆ తర్వాత ఒక కపిల గోవు చుట్టూ 11 ప్రదక్షిణలు చేయండి. ఈ విధంగా చేస్తే వ్యాపారంలో సంభవించే నష్టాలను నివారింపజేసుకొని వ్యాపార వృద్ధిని పొందవచ్చు.
అలాగే కన్యలకు వివాహం ఆలస్యమవుతూ ఉన్నట్లయితే సత్వరమే వివాహ ప్రాప్తిని పొందటం కోసం ఈరోజు పరమేశ్వరుడి ముందు 5 కొబ్బరికాయలు కొట్టి ఓం శ్రీ వరప్రదాయ శ్రీ నమః అని 27 సార్లు చదువుకోండి. ఎవరైతే కన్యలు ఈరోజు పరమేశ్వరుడి ముందు 5 కొబ్బరికాయలు కొట్టి ఓం శ్రీ వరప్రదాయ శ్రీ నమః అని 27 సార్లు జపించి ఆ కొబ్బరి ముక్కల ప్రసాదాన్ని అందరికీ పంచిపెడతారో వాళ్ళకి ఈశ్వర అనుగ్రహం ద్వారా వివాహానికి సంభవించే ఆటంకాలను తొలగింపజేసుకొని సత్వరమే వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు. ఇంకా సోమవారం నాడు పరమేశ్వరుడిని ఎటువంటి ప్రత్యేకమైన విధి విధానాలతో పూజించాలో వచ్చే సోమవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికను తెలుసుకుందాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన దృష్టిదోష నివారణ కోసం ఎటువంటి ప్రత్యేకమైన విధి విధానాలను పాటించాలో పరిశీలిద్దాం. అమ్మవారి చిరునవ్వు ఎంత శుద్ధంగా ఎంత పవిత్రంగా ఉంటుందో చెప్తారు. అందుకే ఎక్కడ అమ్మవారు చిరునవ్వు నవ్వినా వెంటనే ఒక విశేషణం వేస్తారు. అందుకే ఏదో తృణమంతరత కృత్వా ప్రత్యువాచ శుచిస్మిత అంటారు వాల్మీకి మహర్షి రామాయణంలో. ఆ మధ్యలో గడ్డిపరక పెట్టి మాట్లాడుతున్నటువంటి సీతమ్మ ఒక శుద్ధమైన నవ్వు నవ్వింది. ఎలా అంటే అదేదో అవతల వాళ్ళని పరిహాసం చేస్తున్నట్టు కాదు. బిడ్డన్ని చూసి తల్లి నవ్విన నవ్వు ఎంత పవిత్రంగా ఎంత శుద్ధంగా ఉంటుందో మీనాక్షి పరదేవత నవ్వేటటువంటి ఆ చిరునవ్వు అంత అందంగా ఉంటుంది. కాబట్టి దాని గురించి మూకశంకరులంతటి వారు నేను వర్ణించలేనమ్మా, ఉపమానం వేయలేనమ్మా అంటే శంకర భగవత్పాదులు గడుసుతనంగా 2 అక్షరాలు వేసి వదిలిపెట్టారు, స్మిత అన్నారు. నేనేం చేయాలి, ఇంతకన్నా ఇంకేం చెప్పను? కాబట్టి కొన్ని లోకంలో ఏమిటంటే ఒకసారి చూసి అనుభవించాలి. ఓసారి ఆ మీనాక్షి పరదేవత దేవాలయానికి వెళ్ళి మధురైలో ఆ అమ్మవారి యొక్క చిరునవ్వులను అనుభవించి ఆనందించాలంతే. మనుష్య జన్మ ఎత్తిన తర్వాత మిగిలిన ప్రాణులు అనుభవించలేనివి మనం అనుభవించవలసినవి కొన్ని ఉంటాయి. కాబట్టి మధురై వెళ్ళి జీవితంలో ఈ లోకానికి వచ్చి పరిపాలన చేసి తాను ఒక మూర్తిగా నిలబడింది తప్ప నిజానికి అది విగ్రహం కాదు. అటువంటి తల్లి రాత్రింబవళ్ళు చిరునవ్వు నవ్వుతూ నిలబడితే వెళ్ళి బిడ్డగా ఆ నవ్వును అనుభవించలేకపోయానంటే దానికి ఏ కారణం చెప్పినా అతుకుతుంది అని నేను మాత్రం అనుకోవట్లేదు. కాబట్టి స్మిత, కాబట్టి బింబోష్ఠీం స్మిత దంత పంక్తి రుచిరాం. విశేషం ఏమిటంటే శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల అని వ్యాసుల వారు లలితా సహస్రనామ స్తోత్రంలో ఆవిడ చిన్న చిరునవ్వు నవ్వినప్పుట ఏదో అడ్డు పెట్టినటువంటి తెర పైకి ఇలా ఎత్తితే లోపల ఉన్న దంతపంక్తి కనపడినట్టుగా చిన్న చిరునవ్వు నవ్వినప్పుడు కనపడకుండా ఆ పై దంతముల వరుస కింది దంతముల వరుస కొద్దిగా కనపడ్డాయిట. కనపడితే అవి ఎలా కనపడ్డాయి? ఏదో దంతములలా కనపడలేదు, దంతముల కాంతి కనపడింది తెల్లగా. అది ఎలా? వెనక ఏదో తెల్లటి వస్తువు ఉందనుకోండి, ముందు ఎర్రటి వస్తువు ఉందనుకోండి, ఎర్రటి వస్తువులోంచి తెల్లటి వస్తువు కనపడడం తేలిక. లేత రంగులోంచి లేత రంగు కనపడదు, ముదురు రంగులోంచి లోపల ఉన్న తెలుపు రంగు బాగా కనపడుతుంది, లేత రంగు. పెదవులు ఎర్రగా అడ్డున్నాయి, కొద్దిగా విచ్చుకుంటే లోపల మల్లె మొగ్గల్లా తెల్లటి దంతపంక్తి ఉంది. ఇప్పుడు ఆ దంతపంక్తి యొక్క కాంతి కనపడుతోంది. అది దంతపంక్తి రుచిరాం. అసలు నిజానికి అవి దంతములు, కానీ యథార్థములకు అవి దంతములు కావు, అవి మాతృకావర్ణములు. సంస్కృత భాష అంతా కూడా ఏ అక్షరములలోంచి ఉత్పన్నమవుతుందో అవి 32 అక్షరములు. ఆ 32 అక్షరములు 16 అక్షరములు పై దంత పంక్తిగా 16 అక్షరములు కింద దంత పంక్తిగా ఉంటాయి అమ్మవారికి. అంటే శంకర భగవత్పాదుల యొక్క ప్రతిపాదన ఏమిటంటే ఈ చిరునవ్వు నవ్వుతున్నప్పుడు అమ్మవారి యొక్క పెదవులు విచ్చుకోకుండా విచ్చుకున్నప్పుడు లోపల ఉన్నటువంటి పైదంత పంక్తిలోని 16 దంతములు కింద పంక్తిలో ఉన్న 16 దంతముల యొక్క కాంతి కనపడినంత మాత్రము చేత ఆ వ్యక్తికి సరస్వతీ కటాక్షము కలుగుతుంది. ఎందుకంటే అవి మాతృకావర్ణములు కనుక. ఆ తల్లి యొక్క చిరునవ్వుని అనుభవించినటువంటి వాడు ఈ లోకములో ఇది మాత్రమే పొందుతాడు అని నిర్ధారించడం సాహసం. ఆ తల్లి ఏదైనా కటాక్షించగలదు చిరునవ్వుతో. అందుకే అంత గొప్ప చిరునవ్వు కలిగినటువంటి తల్లి అని చెప్పడం కోసం
బింబోష్ఠీం స్మితదంత పంక్తి రుచిరాం పీతాంబరాలంకృతాం. సాధారణంగా అమ్మవారు అనేటప్పటికీ మనం ఎర్రటి బట్ట కట్టుకున్నటువంటి తల్లిగా ఊహ చేస్తాం. ఎందుకంటే అరుణారుణమైనటువంటి వస్తువు కట్టుకుని ఉంటుంది అని. రక్తాంబరాం రక్తవర్ణాం రక్తమాల్యాంబరధరాం అని ఎర్రటి మాలలు వేసుకుని ఎర్రటి బట్ట కట్టుకుని ఉంటుంది అని. కానీ ఇక్కడ శంకర భగవత్పాదులు పచ్చటి బట్ట కట్టుకున్నది అన్నారు. పచ్చటి బట్ట అన్న మాటకు అర్థం ఏమిటంటే అదొక రంగు, ఆ రంగు పట్ల ఆమెకి ప్రీతి ఉన్నది అని అర్థం కాదు. మనకి దేవతాస్వరూపాలు ధరించేటటువంటి బట్టల వెనక కూడా ఒక తత్వం ఉంటుంది. ఆ తత్వము లేకుండా ఉండదు. స్వామి హనుమ ఉన్నారనుకోండి, ఎప్పుడు తెల్లటి వస్త్రాలు కట్టుకుంటారు. వేష్టితార్జున వస్త్రం తం విద్యుత్ సంఘాత పింగళం అని. పరమశివుడు ఉన్నాడనుకోండి, తెల్లటి బట్ట కట్టుకుని ఉంటాడు. సరస్వతీదేవి ఉందనుకోండి, తెల్లటి బట్ట కట్టుకుంటుంది. విమలపటి కమలకుటి పుస్తక రుద్రాక్ష శస్త హస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి అని. సాధారణంగా జ్ఞానాన్ని అనుగ్రహించేటటువంటి స్వరూపాలు అన్నీ తెల్లటి బట్ట కట్టుకుంటాయి. అసలు మీరు రక్షించమని అడగవలసిన అవసరం లేకుండా ఎవరిని చూసినంత మాత్రం చేత, ఎవరిని స్మరించినంత మాత్రం చేత, ఎవరి నామము ఉచ్చరించినంత మాత్రము చేత, ఎవరి స్తోత్రమును పలికినంత మాత్రము చేత, ఎవరి రూపాన్ని భావన చేసినంత మాత్రం చేత, ఎవరిని మనసులో స్మరించినంత మాత్రము చేత రక్షణ కలుగుతుందో, రక్షణ భారమును స్వీకరిస్తారో వారు పచ్చబట్ట కట్టుకుంటారు. అది శాస్త్రము యొక్క ప్రతిపాదన. అందుకే చూడండి, విష్ణువు పీతాంబరధరుడు. అందుకే శాంతాకారం భుజగజైనం పద్మనాభం సురీశం విశ్వాధారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం అని ఆయన్ని వర్ణిస్తూ పీతాంబరధరం పసుపచ్చటి బట్ట కట్టుకుని ఉంటాడు అంటారు. ఎందుకని అంటే స్వామి నన్ను రక్షించండి అని అడగవలసిన అవసరం లేదు. రక్షించడము తన కర్తవ్యంగా ఎవరు నిలబడతాడో వాడు పీతాంబరం కట్టుకుంటాడు. మీరు అందుకే చూడండి, గజేంద్రమోక్షణ ఘట్టంలో అసలు నన్ను వీళ్ళు రక్షించాలి అని పేరు చెప్పలేదు, రూపం చెప్పలేదు. గజేంద్రుడు ఏ పేరు చెప్పకుండా పిలిచాడు. 33 కోట్ల మంది దేవతలు లేచి నిలబడ్డారు. ఎవరం వెళ్ళాలి ఇప్పుడు? ఎవరిని పిలుస్తున్నాడు? తస్మై నమ పరీషాయ బ్రహ్మణేనంతశక్తయే అరూపయోరు రూపాయ నమ ఆశ్చర్యకర్మణే నమ శాంతాయ ఘోరాయ మూఢాయ గుణధర్మిణే నిర్విశేషాయ సామ్యాయ నమో జ్ఞానఘనాయ చ క్షేత్రజ్ఞాయ నమస్తుభ్యం మహాధ్యక్షసాక్షిణే పురుషాయ ఆత్మమూలాయ మూల ప్రకృతయే నమః సోహం విశ్వసృజం విశ్వమవిశ్వం విశ్వవేదసం విశ్వాత్మానం పరం బ్రహ్మ ప్రణతోస్మి పరమం పదం యోగరంధితకర్మాణో హృదియోగ విభావతే యోగినోయం ప్రపశ్యంతి యోగేశం తం నతోస్మృహం నమో నమస్తే కిల కారణాయ నిష్కారణాయ అద్భుత కారణాయ సర్వాగమన్నాయ మహార్ణవాయ నమోపవర్గాయ పరాయణాయ అన్నాడు. ఒక రూపం కానీ, ఒక ఆభరణం కానీ, ఒక పేరు కానీ ఏమీ చెప్పలా. అదిగో ఆ పరబ్రహ్మం వచ్చి నన్ను కాపాడాలి. ఎవరిని పిలుస్తున్నాడు? అందరూ కూర్చున్నారు. ఆయన పేరు కానీ, ఆయన వర్ణన కానీ ఏమీ లేకపోయినా విష్ణువు బయలుదేరారు. ఎక్కడి నుంచో అలవైకుంఠపురంబులో నగరిలో ఆమూల సౌదంబుదాపల మందార వనాంతరామృతతర ప్రాతేందుకాంతోపలోత్పల పర్యంకరమా వినోది యగువాపన్న ప్రసన్నుండు విహ్వల నాగేంద్రము పాహీ పాహీ ఎన కుయ్యాళించి సంరంభియై. ఎందుకు బయలుదేరాలి మరి ఆయన? అంటే స్థితికార శక్తి అంటారు. స్థితికారుడు అంటే ఎప్పుడూ రక్షణ చేసేటటువంటి కర్తవ్యాన్ని భుజాల మీద పెట్టుకున్నవాడు. ఆయనకి తప్పదు, ఆయన వెళ్ళాలి. అది ఎలా ఉంటుంది అంటే మీరు చూడండి, ఒరే పిల్ల పెళ్ళి దగ్గరికి వచ్చేస్తోందిరా, ఆలస్యం చేస్తే ఇబ్బందిరా, నా మాట విను. 15 రోజులు 20 రోజులు ముందుగా మనం శుభలేఖలు వేసేస్తే ఆ వచ్చేవాళ్ళు తగిన ప్రయాణపు ఏర్పాట్లు చేసుకుంటారు. ఇంకా సమయం ఉంది కదా నాన్నగారండి, ఇంకా సమయం ఉంది కదా నాన్నగారండి అని కూర్చోకురా. మంచి రోజు విఘ్నేశ్వరుడు బియ్యం కట్టేశాంగా, నా మాట విను, ఈ శుభలేఖ పట్టుకెళ్ళి ఇచ్చేసిరా రా ముద్రణాలయంలో అంటాడు కొడుకుని తండ్రి. నాన్నగారండి ఏదో మంచి విషయం చూస్తున్నానండి, నేను వదిలిపెట్టేయండి నాన్నగారండి, రేపు వెళ్తాను నాన్నగారండి అంటాడు. వాడు కొడుకుని పిలిస్తే వెళ్ళలేదు, చిన్న కొడుకుని పిలిస్తే వెళ్ళలేదు, ఇంట్లో సేవకుడిని పిలిస్తే ఏదో పని ఉందన్నాడు, వాడు వెళ్ళలేదు. అప్పుడు ఏం చేయాలి? ఆయనే బయలుదేరాలి. ఎందుకని? అది ప్రధానం, అది ముఖ్యం. ఆ ముఖ్యమైన పనికి ఎవడు వెళ్ళనప్పుడు ఆయనే బయలుదేరుతాడు.
తప్ప వాడు చేయలేదని ఈయన చేయకుండా ఉండడానికి మాత్రం వీల్లేదు. వాళ్ళు ఎవ్వరు చేయలేదండి, అందుకు శుభలేఖలు వేయలేదండి, మీకు ఆలస్యంగా వేసామంటే అంటే ఒప్పుకుంటారా? మా పెద్ద అబ్బాయి వెళ్ళలేదండి, మా చిన్న అబ్బాయి వెళ్ళలేదు, బుద్ధి ఉందా లేదా, వెళ్ళకపోతే నువ్వు వెళ్ళాలంటారు. ఇప్పుడు ఎక్కడ వస్తాం, ఎక్కడ దొరుకుతాయి? రమ్మంటే ప్రయాణపు ఏర్పాట్లు అంటారు. అలా స్థితికర్త లక్షణమేమి, స్థితికర్త కర్తవ్యమేమి అంటే ప్రధానంగా పచ్చటి బట్ట కట్టుకున్నాడు అంటే పరమమంగళప్రదుడు, ఎప్పుడూ కూడా మీ యొక్క రక్షణకి ఆయన హేతువై ఉన్నాడు అని గుర్తు. ఆ భగవంతుడికి స్త్రీ పురుష స్వరూపం ఉంటుందా? స్త్రీ పురుష నపుంసకమూర్తిను కాక కర్మ గుణభేద సరసత్ ప్రకాశి కాక వెనుక నన్నియుతానకు విభుతలంతో. అదే విష్ణువు స్త్రీ రూపాన్ని ధరించి నారాయణీ స్వరూపంతో మన యొక్క రక్షణ కర్తవ్యాన్ని తన భుజాల మీద పెట్టుకుంటే ఆ స్త్రీ స్వరూపమే మీనాక్షి పరదేవత. అందుకని పట్టుబట్ట కట్టుకుంది, పసుపచ్చటి పట్టుబట్ట. అది శంకరాచార్యుల వారి ప్రతిపాదన. ఆమెని స్మరించడం, ఈ పంచరత్నాలు చదువుకోవడం, ఒక్కసారి మనసులో ఆమె నామాన్ని చెప్పడం, ఆమె రూపాన్ని భావన చెయ్యడం, ఆమెని స్తోత్రం చెయ్యడం అన్ని ఉపద్రవముల నుండి మనని రక్షించడానికి కారణమవుతుంది. కాబట్టి ఆ విషయం చెప్పడం కోసం ఆమె స్థితికార శక్తిగా నిలబడి సర్వకాలముల యందు భక్తుల యొక్క ఆపదని పోగొట్టగలిగినటువంటి పరమాద్భుతమైనటువంటి స్వరూపము సుమా. ఒకప్పుడు మధురై క్షేత్రంలో ఏమైందంటే, ఈ విశ్వాసమునకు చెందనటువంటి వారు కొందరు అమ్మవారి దేవాలయాన్ని అంతటినీ కూడా పడగొట్టేస్తాం, ఇదంతా కూడా ఏమిటి పెద్ద మీనాక్షి దేవాలయం ఏమిటి, ఈ హడావిడి ఏమిటి, జనమేమిటి, భక్తులేమిటి, ఈ అలజడి ఏమిటి అని చెప్పి దేవాలయాన్ని పడగొట్టేయడానికి ఏర్పాట్లు చేశారు. చేసి మరునాడు ఉదయం వచ్చి ఆలయాన్ని పడగొట్టబోతున్నారు. వాళ్ళు మంచి అధికారంలో ఉన్నవాళ్ళు, సామాన్యులు వెళ్ళి అడ్డేం చెప్తారు, అందరూ ఏడుస్తూ నిలబడ్డారు. అయ్యో, ఇంత గొప్ప దేవత కైలాసం నుంచి పరమశివుణ్ణి తీసుకొచ్చింది, అటువంటి తల్లి దేవాలయం పడగొట్టేయడమా అని గుణపాలు ఎత్తి పొడవబోయారు. అంతే, గుణపం ఎత్తేటప్పటికి నెత్తురు కక్కుకుని ఎంతమంది వచ్చారో అంతమంది శరీరాలు వదిలిపెట్టేశారు. వాళ్ళు అమ్మ దేవాలయం నిలబడాలని కోరుకున్నారంతే, వాళ్ళేం దెబ్బలాటకెళ్ళలేదు. వెంటనే వాళ్ళ కోరికను అనుసరించి రక్షించుకుందా లేదా ఆవిడ. అది రక్షణ శక్తి. అలా ఎంతమందిని రక్షించింది అంటే దానికి అర్థం ఉండదు. ఇంకా ఎంతమంది చరిత్ర మీరు చెప్తారు? మీనాక్షి అనుగ్రహాన్ని పొందినటువంటి వారి యొక్క జీవితాలు ఎన్ని కోట్లు ఉన్నాయో, ఈ క్షణంలో ఆ తల్లి ఎంతమందిని అనుగ్రహిస్తోందో. కాబట్టి అలా అనుగ్రహించగలిగిన స్వరూపం కనుక పీతాంబరాలంకృతాం విష్ణు బ్రహ్మ సురేంద్ర వందితపదాం. ఆమె నమస్కరింపబడుతోంది. ఎవరి చేత అంటే విష్ణువు చేత, బ్రహ్మ చేత, సురేంద్రుడంటే దేవేంద్రుడి చేత ఆమె నమస్కరింపబడుతోంది. నమస్కరింపబడుతున్నటువంటి పాదములు కలిగినది. భారతదేశంలో నాకు తెలిసినంత వరకు ఉన్నటువంటి మిగిలినటువంటి అమ్మవారి దేవాలయాలన్నీ ఒకెత్తు, ఒక్క మీనాక్షి దేవాలయం ఒక్కటి ఒకెత్తు. ఎందుకో తెలుసా? మీరు మూలమూర్తిని చూసినప్పుడు మీకు స్పష్టంగా ఒక విషయం కనపడుతుంది. సాధారణంగా దేవతామూర్తులు నిలబడితే రెండు పాదములు పక్కపక్కనుంటాయి, సమానంగా ఉండి నిలబడతారు. ఓ పక్కకి, ఎడం పక్కకో కుడి పక్కకో ఆ పరిస్థితిని బట్టి కొద్దిగా ఒరుగుతారు అందానికి, అనుగ్రహశక్తిగా. కానీ ఒక్క మీనాక్షి పరదేవత మాత్రం ఎడమ పాదం కన్నా కుడి పాదం కొంచెం ముందుకు పెట్టి ఉంటుంది మూలమూర్తిలో. మూలమూర్తి ఎడమ పాదం కుడి పాదం రెండు పక్క పక్కన ఉండవు పీఠం మీద. ఎడమ పాదం కన్నా కుడి పాదం కొంచెం ముందుకు వస్తుంది. దాని అర్థం ఏమిటో తెలుసా? నువ్వు వచ్చి నా మ్రోల నిలబడితే చాలు, నన్ను స్మరిస్తే చాలు, ఆదుకోవడానికి పరిగెత్తుకు రావడానికి నేను సిద్ధంగా ఉన్నాను. చూడండి, పరుగు పందెంలో పాల్గొంటున్నటువంటి వాళ్ళు ఒక కాలు ముందుకు పెట్టి ఒక కాలు వెనక్కి పెట్టి ఏదో శబ్దం చెయ్యగానే ఇక పరిగెత్తడానికి సిద్ధంగా ఉంటారు. అలా అమ్మా అనగానే పరిగెత్తడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పడానికి కుడికాలు ముందు పెట్టి ఎడమ పాదం కొద్దిగా వెనక్కి పెట్టి ఉంటుంది ఒక్క మీనాక్షిమూర్తి. అంత అద్భుతమైనటువంటి రక్షణ శక్తి, అంత గొప్ప మాతృస్వరూపం. అందుకే అటువంటి ఆ తల్లి పాదములను
ఎల్లవేళలా పూజిస్తూ ఉంటారట. ఎవరెవరు? విష్ణు బ్రహ్మ సురేంద్ర వందిత పదాం. మొట్టమొదట విష్ణువుని చెప్పారు. విష్ణువు పూజ చేస్తూ ఉంటారు. అంటే దేవతల మధ్య అనుబంధాలు శాశ్వతంగా ఇలాగే ఉంటాయి అని చెప్పడానికి ఉండదు. ఎందుచేత అంటే కరాంగుళిన కోత్పన్న నారాయణ దశాకృతి అని లలితా సహస్రంలో వ్యాసుడు. అమ్మవారు తన 10 వేళ్ళు ఇలా అందొకప్పుడు, అంటే దశావతారాలు వచ్చాయి ఆమె వేళ్లల్లోంచి. ఇప్పుడు విష్ణువు యొక్క 10 అవతారాలు వస్తే ఈ 10 అవతారాలకి తల్లి ఎవరు? ఎవరి వేళ్లల్లోంచి వచ్చాయి? ఆవిడ వేళ్లల్లోంచి వచ్చాయి. వచ్చినప్పుడు ఆ మీనాక్షి విష్ణువుకి ఏమవుతుంది? తల్లి అవుతుంది. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ రణీజిత్వా దైత్యానపహృత శిరస్త్రై కవచిభి నివృత్యై చండాంశస్త్రిపురహర నిర్మాల్య విముఖై విశాఖేంద్రోపేంద్రై శశివిశిదకర్పూరశకలా విలీయంతే మాతస్తవ వదనతాంబూలకవళా అన్నారు. రాక్షసుల మీద యుద్ధానికి 3 వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఎవరెవరిని చెప్పారంటే శంకరాచార్యులు వారు విశాఖేంద్రోపేంద్రో. ఆయన ఏది చెప్పినా చాలా గంభీరంగా చెప్తారు. మొట్టమొదట విశాఖుడు అన్నారు, సుబ్రహ్మణ్యుడు. తర్వాత ఇంద్రుణ్ణి చెప్పారు. తర్వాత ఉపేంద్రో శ్రీ మహావిష్ణువు అని చెప్పారు. సాధారణంగా లోకంలో రాక్షస సంహారం అంటే ముందు విష్ణువుని చెప్తారు. శంకరాచార్యుల వారు ముందు సుబ్రహ్మణ్యుని చెప్పారు. అదేమిటి అంటే యుద్ధానికి వెళ్ళేటప్పుడు సర్వసైన్యాధిపతి ఎవరుంటాడో వాడి అగ్రస్థానం. అన్ని వేళలా అందరికీ పెద్దపీట ఒక చోట వెయ్యరు. ఇప్పుడు ఓ దేవాలయంలోకి వెళ్ళారనుకోండి, దేవాలయంలో అందరికన్నా మర్యాద పొందవలసిన వాడెవరు? ధర్మాత్ముడు. ఎవడు పరమధర్మాత్ముడో, ఎవడు పరమ భక్తి తత్పరుడో వాడికి ముందు దర్శనం అవ్వాలి తప్ప వాణ్ణి పక్కన పెట్టి ఇంకా ఏ కారణానికి దేవాలయంలో ఇతరులకు దర్శనాలు ఉంటే అంతకన్నా హాస్యాస్పదమైన విషయం ఇంకోటి లేదు. దేవాలయంలో ప్రథమ దర్శనం ఎవరికి అంటే భక్తుడికి. చరిత్రలో ఎన్నో మాటలు భక్తుడిని పక్కన పెట్టి తెరేస్తే ఈశ్వరుడు తెరతీసి దర్శనమిచ్చాడు. తిరుమలలో వెంకటేశ్వర స్వామి వారు త్యాగరాజస్వామి వారు వచ్చినప్పుడు తెరేసి దర్శనం ఇవ్వమంటే తెరతీసి త్యాగరాజస్వామికి దర్శనం ఇచ్చాడు కీర్తన చేస్తే. కాబట్టి భక్తుడికి దర్శనం. ఒక వైద్యశాలకు వెళ్ళారనుకోండి, భక్తుడు వచ్చాడండి ముందు ఆయనతో మాట్లాడని వైద్యులు వెళ్ళిపోకూడదు. రోగులకు అక్కడ మొట్టమొదట ఏర్పాటు. ఒక రక్షక భటుడి కార్యాలయం ఉందనుకోండి, ఆర్తితో వచ్చిన వాడికి అక్కడ మొట్టమొదటి ప్రాధాన్యత. ఎక్కడ ఎవరికి ఏ ప్రాధాన్యత ఇవ్వాలో అక్కడ వారికి ఆ ప్రాధాన్యత లేదనుకోండి, వ్యవస్థ అస్తవ్యస్తమైపోయినట్టు కదా. ఎక్కడ ఎవరికి ప్రాధాన్యతో అక్కడ వారికి ప్రాధాన్యత. యుద్ధానికి ఎడుతున్నప్పుడు సర్వసైన్యాధిపతి గొప్పవాడు. అందుకని విశాఖ సుబ్రహ్మణ్యుణ్ణి చెప్పారు. ఇంద్రో దేవతలకి నాయకుడు ఇంద్రుడు. అందుకని యుద్ధం ఆయన మీద కడతారు ముందు. అందుకని ఇంద్రుడు. ఉపేంద్రో విష్ణువు ఇంద్రుడికి తమ్ముడిగా వచ్చాడు బలిచక్రవర్తి దగ్గర వామనమూర్తిగా. అందుకని ఉపేంద్రో ఇంద్రుడికి తమ్ముడిగా వచ్చాడు కాబట్టి అన్నగారు ముందెడితే తమ్ముడు వెనకాల వెళ్ళాలి. అందుకని విష్ణువు వెనకాల వెళ్ళారు. అందుకని విశాఖేంద్రోపేంద్రో శశివిశిద కర్పూర శకలాహ. అమ్మవారు తాంబూల చర్వణం చేస్తుంటే అందులో కర్పూరపు తునకలు కనపడితే ఇంత యుద్ధం చేసి వచ్చిన వాళ్ళు, విజయం సాధించిన వాళ్ళు దేనివల్ల సాధించారు? అమ్మవారి యొక్క శక్తి వల్ల కదు సాధించారు. గబగబా వెళ్ళి అమ్మవారి దగ్గర కూర్చుని ఆవిడ తాంబూల చర్వణం చేస్తుంటే అందులో తెల్లగా ఉన్నటువంటి కర్పూర కళికల వంక అలా చూస్తూ అమ్మ నోరు ఎంత ఎర్రగా ఉందో, అబ్బా ఎంత బాగుందో, ఆ తాంబూలం ఏమిటో ఎలా తింటోందో, చంద్రబింబం ముక్కల్లా కర్పూర కళికలు ఎలా ఉన్నాయో అని చూస్తుంటే అమ్మవారు ఏం చేసింది? ఆ తాంబూలపు పిడస తీసి ముగ్గురికి పెట్టింది బిడ్డలు గనక. ఇప్పుడు వాళ్ళ ముగ్గురు అంతంత శక్తులను సముపార్జించుకున్నారు. విష్ణువు స్థితికర్త అయ్యారు. సుబ్రహ్మణ్యుడు నిత్య బ్రహ్మచారి అయి సర్వసైన్యాధిపతి అయ్యాడు. అలాగే ఉపేంద్రుడు వామనమూర్తి అంత గొప్ప పేరు ప్రఖ్యాతులు సంపాదించాడంటే అమ్మవారి తాంబూలపు పిడస ముగ్గురు తిన్నారు గనక. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రంలో కొన్ని అతి ముఖ్యమైనటువంటి ప్రభావాలు చక్కటి యోగవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తాయి. అవి మనం ఆచరించేటువంటి తీరుతెన్నులపైనే ఆధారపడి ఉంటుంది. ఒక్కొక్క దిశ ఒక్కొక్క దివ్యవంతమైన శక్తిని ప్రసాదిస్తూ ఉంటుంది.
తూర్పు దిశలో ఇనుప సామాను గనక ఉంచినట్లయితే కొద్దిగా విపత్కరమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. ఆ దిశలోనే గనక చల్లటి పదార్థాలు లేక చల్లటి నీరు ప్రవహించటం, లేక పచ్చని చెట్లు చక్కగా చిన్నివి అలంకరణ తత్వంలో గనక విరాజులుతూ ఉంటే బ్రహ్మాండమైనటువంటి యోగం సిద్ధింపచేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దీన్ని మనం వాస్తుశాస్త్రంలో దిశని బట్టి దశ అని చెప్పేసి చెప్పడం కూడా జరుగుతుంది. ఏ వ్యక్తికైనా సరే ఒంట్లో బాగాలేదు అంటే శక్తి కణాల యొక్క ప్రభావం తగ్గేనా ఉండాలి, లేక అనారోగ్య కారకవంతమైనటువంటి ప్రభావజనితమైనటువంటి పదార్థాలు స్వీకరించన్నా ఉండాలి. దాన్ని బట్టే ఆరోగ్యం నిర్ణయం చేయడం జరుగుతుంది. అలాగే ఇక్కడ దిశల్లో ఉన్నటువంటి అనారోగ్య లక్షణాలని తొలగించి దేదీప్యవంతమైన శక్తి పుంజాల్ని ఇంటిలోకి ప్రవేశించడానికి ఎక్కువగా తూర్పు దిశను ఎన్నుకోవడం జరిగింది. ఎందుకంటే ప్రత్యక్ష సాక్షిభూత దైవం తూర్పు నుంచి ఉదయిస్తున్నాడు కాబట్టి. అందుకనే గృహంలో కూడాను సూర్య తేజస్సు చక్కగా పడాలి అని చెప్పేసి చెప్పడం వెనకాల పరమార్థ లక్షణం. ఇక్కడ 3 పచ్చని మొక్కలు ఇంటి లోపల తూర్పు దిశన కనుక ఉంచినట్లయితే చక్కగా ప్రయాణించడానికి కూడా ఆస్కారం ఉంటుంది. అంటే ఇంట్లో వాళ్ళంతా కూడాను ఆనందతత్వంలో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఉంటుంది అని. అలాగే ఇంట్లో సంతోషం, ఎక్కువగా ఆరోగ్యం వెల్లివిరేయటానికి కుటుంబ సభ్యులందరూ ఉన్నటువంటి ఫోటో ఒక ఫ్రేమ్లో అమర్చి తూర్పు దిశ గోడకు కూడా తగిలించుకోవచ్చు. హాల్లో నైరుతి మూల లేక తూర్పు దిశ, ఈ 2 విశిష్ట స్థానాన్ని ఇస్తాయి. గృహంలో నిషేధాత్మక శక్తుల నిరోధానికి ఇంట్లో తూర్పు దిక్కున ఒక చిన్న మట్టి పాత్రలో ఉప్పు నింపి ఉంచాలి. రోజు ఆ ఉప్పును మారుస్తూ ఉండండి. తప్పనిసరిగా దుష్టశక్తుల ప్రభావం సన్నగిలుతుంది మీ ఇంట్లో. చేయాల్సిందల్లా ఉప్పే, ఆ ఉప్పును మారుస్తూ ఉండాలి. అలాగే ఆఫీసులో మీరు వెళ్ళినప్పుడు తూర్పు దిక్కున కొయ్యతో చేసినటువంటి ఒక బొమ్మ ఏదైనా సరే, అంటే డ్రాగన్ ఉండొచ్చు, లేకపోతే దేవత సంబంధమైనవి కూడా ఉండొచ్చు. అలా కొయ్య బొమ్మను కనుక ఉంచినట్లయితే ఉత్సాహం, శక్తి లభ్యపడుతుంది అని చెప్పేసి మనకు శాస్త్రం. ఇంట్లో కానీ ఆఫీసులో కానీ చీపురు ఉపయోగించినటువంటి సమయాల్లో ఉపయోగించిన తర్వాత మిగతా సమయాల్లో కంటికి ఎదురుగా మాత్రం కనపడకుండా ఉంచాలి. చీపురు ఉపయోగించినప్పుడు ఉపయోగించండి, ఉపయోగించడం మానేసిన తర్వాత అది కంటికి కనిపించకూడదు. అంటే అందరికీ కంటికి కనిపిస్తూ ఉన్నట్టుగా చీపురు ఉండకూడదు. అది చాలా అనర్థం. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఆ చీపిరిని ఊడ్చినేటప్పుడు ఏ దిశలో అయితే ఉంటుందో అదే దిశలో ఊడ్చేటువంటి తీరు తెన్నుల్లోనే ఆ చీపిరిని దాచిపెట్టాలి, గోడ కాంచాలి. అంతేగాని కొనలు పైకి పట్టుకునేది కిందకి ఉండకూడదు. ఇది చాలా ముఖ్యమైన విషయం. శని యొక్క ఆయుధంలాగే ఉంచకూడదు అని అర్థం. ఇంటి ముఖద్వారం ఉత్తరం లేదా వాయువ్యం లేదా పశ్చిమంలో ఉంటే తలుపు బయట చక్కటి గుర్రం నాడా తగిలించండి. గా ఆకృతిలో తగిలించండి, అంతేగాని యు ఆకృతి కాదు. నాడా ఇట్లా ఉంటుంది కదా, ఆ నాడాని గా ఆకృతిలో ఇలా ఇంటి ముఖద్వారం పక్క భాగాన్ని తగిలించి చూడండి. చాలా విశిష్టవంతమైనటువంటి అభివృద్ధి పదం కలిగి తీరుతుంది. ఇంట్లో సమస్యలన్నీ కూడా పటాపంచలైపోవడానికి ఆస్కారం ఎక్కువగా కనిపిస్తుంది. తూర్పు దిక్కుకు ఆకుపచ్చ రంగు సర్వోత్తమంగా మనకు శాస్త్రాల్లో చెప్పారు. నీలం రంగులు కూడా మంచివే. తెలుపు లేదా సిల్వర్ రంగులు మాత్రం వాడకూడదు.
తూర్పు వైపు తెలుపు, సిల్వర్ ఈ రంగులు మాత్రం వాడకండి. నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే ఇంటిలో మొక్కల పెంపకంలో పాటించవలసిన వాస్తు నియమాలు ఏమిటి అన్నది ప్రశ్న. ఎవరైనా సరే ఇంటి ప్రాంగణంలో మొక్కలు పెంచుకునేటప్పుడు ఎత్తుగా పెరిగేటువంటి మొక్కలు ఉన్నాయే అవన్నీ కూడా దక్షిణం, పడమర దిశలోనే పెంచండి. ఎత్తు తక్కువగా పెరిగేటువంటి మొక్కలు ఉంటాయే వాటిని మాత్రం ఉత్తరం, తూర్పు దిశల్లో పెంచుకోవచ్చు, తప్పులేదు. అయితే తూర్పు దిశ వైపున గోడ ఉంటుంది చూసారా, ఆ గోడ పైన మాత్రం కుండీలు, ఆ కుండీల్లో మొక్కలు పెట్టి గోడ మీద పెట్టకండి. ఇది వాస్తుశాస్త్రరీత్యా చాలా తప్పు. మరికొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు.